కమ్ టు ఘాటి, ఈ సినిమాలో విక్రమ్ ప్రభుని తీసుకున్నప్పుడు తమిళ వెర్షన్ కోసం అని తీసుకున్నారా, లేకపోతే ప్రభు గారు వాళ్ళ అబ్బాయి అని తీసుకున్నారా, హీజ్ సూటబుల్ ఆర్టిస్ట్ అని తీసుకున్నారా? రాస్తున్నప్పుడు తెలుగు తమిళ అనే ఆలోచన లేదండి. అనుష్క గారి కోసం సినిమా తీస్తున్నాము మనం, ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవి అది మాత్రం ఉంది. డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారి కథ చెప్పారు, ఈ పాత్ర గురించి చెప్పారు, దిగుదామని రాస్తున్నామండి. అప్పుడు దేశిరాజు అనే క్యారెక్టర్ రాసినప్పుడు నాకు ఇన్స్టెంట్ థాట్గా విక్రమ్ ప్రభు గారి స్ఫురణకు వచ్చారండి. ఎందుకంటే నేను ఆయన గజరాజ్ సినిమా చూశాను, కుంకి, దెన్ ఇరుగుపట్టులు చూశాను అదే టైంలో అన్నమాట. చాలా సర్టిల్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా చేశారు. అట్ ద సేమ్ టైం టానా కారణం కావచ్చు, ఈవెన్ వేరే మాదిరి సమ్ అదర్ ఫిల్మ్ ఉంది, చాలా సినిమాలు చూశాను ఆయన. ఈ కథలో కావాల్సిన ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ కావాలండి, ఒక రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ కావాలి. ఆయన కళ్ళల్లో డెఫినెట్గా ఇది పలికిద్ది అనిపించిందండి. మోర్ దాన్ దట్ దేశరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది. ఈ ఘాటికి సంబంధించిన పెయిన్, ప్రైడ్, ఒక పవర్ ఉంటుంది, ఘాటి వాడి పవర్. అట్ ద సేమ్ టైం మంచి మనసు, ఒక మంచి మనిషికి ఉండాల్సిన మనసు, కొండంత ధైర్యం అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన పోర్ట్రే చేయగలరు అనిపించింది అన్నమాట. అండ్ అనుకున్న తర్వాత స్వీటీ గారికి ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్. వీ డోంట్, ఇంకా వేరే పేరు లేదు. ఆయన వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగిందన్నమాట. ఆయన ఇదే ప్రశ్న వేశారన్నమాట, నేనెందుకు క్రిష్ అంటే నేను చెప్పాను సార్ ఇవన్నీ ఉన్నాయి అందుకనంటే హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ హీ యాక్సెప్టెడ్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. నేను సినిమా చూశానండి, అండ్ డైరెక్ట్స్ కూడా అనేక సార్లు చూస్తారు, బట్ నేను ఇంకోసారి ఫుల్ తెలుగు కాపీ, ఫుల్ తమిళ్ కాపీ చూసి బయటకు వచ్చినమ్మటే, తపస్ నాయక్ గారు సౌండ్ డిజైన్ చేస్తున్నారన్నమాట. బయటకు వచ్చినమ్మటే నేను స్వీటీ గారికి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు దాకా చేసిన వాటిలో ఇది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, సెప్టెంబర్ 5 ఆడియన్స్ చెప్తారు, ముందు నేను చెప్తున్నాను నీకు అని. సేమ్ థింగ్ విక్రమ్ ప్రభు గారికి చెప్పానండి, చైతన్యరావు గారికి కూడా చెప్పానమాట. ఐఎమ్ ఫార్చునేట్, ఐ వాజ్ ఏబుల్ టు అప్రోచ్ ద క్యాస్ట్ ఐ వాంట్ టు వర్క్ విత్ అండ్ దే యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ అండి.